దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రే టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి లెంట్ డేస్ లో ఉన్నాము. 40 దినాలు మరి యొక్క శిలువ ధ్యానాలు ప్రతి సంఘంలో ధ్యానిస్తూ ఉంటారు. మరి మన యొక్క ఉదయకాలపు స్తుతి ఆరాధనలో కూడా మరి ఇలాగున ఈ లెంట్ డేస్ యొక్క ప్రాముఖ్యతను సంతరించుకొని మరి సువార్తల్లో రాయబడిన, లేకుంటే పత్రికల్లో రాయబడిన, లేకుంటే బైబిల్ గ్రంథం అంతట్లో రాయబడిన క్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి ధ్యానించటానికి ఈ సమయము మనకెంతో ఉపయోగకరంగా, మన ఆత్మీయ జీవితానికి అభివృద్ధికరంగా ఉంటుంది అనేటువంటి ఆ ఉద్దేశంతో మరి తిరిగి అందరం కూడా ఈ యొక్క శిలువ శ్రమల ధ్యానాలను ధ్యానించడానికి ఆయత్తపరచబడుతున్నాం. ఈ ఉదయ కాలము నేను తీసుకున్న థీమ్ ఏంటంటే, ప్రభు శిలువ వేయబడినప్పుడు జరిగిన అద్భుతాలను ధ్యానించాలని మరి దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపును బట్టి ఈ ఉదయ కాలము మరి ఆ యొక్క థీమ్ మీద మనం మాట్లాడుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఏమి రాయబడి ఉన్నదంటే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అసలు ఎందుకు మనం ఈ శిలువ శ్రమలను ఎందుకు మనము ధ్యానించాలి? ప్రభు ఆ శిలువలో పడిన పాటలను, ప్రభు మరణించినప్పుడు జరిగిన సంభవాలను, అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం ఎందుకు ధ్యానించాలంటే, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల అంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం మరి అర్థం చేసుకుంటే, ఆకలింపు చేసుకుంటే, అవగాహన చేసుకుంటే, అది మన హృదయానికి హత్తుకుంటే దాన్ని మనం అనుసరించటానికి చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన మరణాన్ని మీరు అర్థం చేసుకొని, ఆయన ఎందుకు మరణించాడు, ఆ మరణించిన మరణించటంలో గల అర్థము పరమార్థం ఏంటి, ఆ యొక్క మరణము యొక్క సాదృశ్యంలోకి మరి మీరు గనక అందులోకి మరి మిమ్మల్ని మీరు ఐక్యము చేసుకోగలిగిన ఎడల ఆయన పునరుద్ధానమందు కూడా మరి మీరు ఐక్యము గలవారై ఉంటారు గనక, ఈ యొక్క మరణ పునరుద్ధానాలను ఇట్టి విధంగా మీరు ధ్యానిస్తూ ఉంటుండగా ఆ ఆ యొక్క పునరుద్ధానములో మీరు పాలిభాగస్తులవుతారని ఈ యొక్క ఉద్దేశమైనది, ఈ లెంట్ డేస్ యొక్క ఉద్దేశమైనది. మనం ధ్యానించినట్లయితే గనక మత్తయి సువార్త 27వ అధ్యాయము చివరి వచనాలలో మరి ప్రభు ఆ యొక్క శిలువ మీద వేలాడుతా ఉన్నాడు. ఒక అదృశ్యాన్ని మనము చూద్దాము. ప్రభు దాదాపుగా చనిపోయినట్లుగా ఉన్నాడు. ఇక ఆయన మరణానికి సమీపంగా ఉన్నట్లుగా ఉన్నాడు. ప్రభుని ఉదయం 9 గంటల సమయంలో ఆయనని శిలువ మీదకి ఎక్కించారు. ఆ శిలువ మీదకి ఎక్కించక ముందు ఇంకా అక్కడ జరిగిన సంభవాలను మనం చూస్తే, మరి సాయంకాలము అంతకు ముందు గురువారం రాత్రి మరి ఆ యొక్క లాస్ట్ సప్పర్ అయింది. అక్కడి నుంచి వారు ఆ యొక్క గెత్సెమనే తోటకి వెళ్ళారు. ఆ తోటలో ప్రభు చాలా సేపు ప్రార్థనలో గడిపి ఆయన చెమట రక్త బిందువులుగా ఉంచేంతగా ఆయన అక్కడ ప్రార్థన పోరాటం చేశాడు. ఆ తర్వాత మరి అక్కడి నుంచి అక్కడికి వచ్చి ఆ సైనికులు మరి యొక్క ప్రధాన యాజకులు మరి ఇస్కరియోతు యూదా వచ్చి ఆయన బంధించి మరి హుటాహుటిన ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆ రాత్రి కాలం అంతా ఆయనకి ఎలా శిక్ష వేయాలో తెలీదు. అక్కడి నుంచి హేరోదు దగ్గర పంపిస్తారు, పిలాతు దగ్గర పంపిస్తారు. మరి ఆ ప్రధాన యాజకుడైన మరి అన్నా కైప మరి వారి గృహానికి తీసుకొస్తారు. ఇట్లా రాత్రంతా కూడా ప్రభుని రెస్ట్లెస్ గా తిప్పేస్తారు. ఎక్కడ తీర్పు ఇవ్వాలో వారికి ఇక తెలియదు. మరి ఆఖరికి పిలాతు దగ్గరికి, ఆయన నివసించే ప్రాంతము మరి ఆ యొక్క పిలాతు యొక్క అధికారానికి సంబంధించిన ప్రాంతంలో ఉంది గనక ఆఖరికి పిలాతు దగ్గరికి పంపిస్తారు. మరి ఉదయకాలము 6 గంటల సమయంలో ఆయనని మరి ఆ యొక్క తీర్పు తీరుస్తారు. 6 గంటల సమయంలో మరి ఆయనకు తీర్పు తీర్చిన తర్వాత అక్కడి నుంచి
సిలువ ఆయన మీద మోపి యెరూషలేము వీధులు గుండా మరి కొరడాలతో కొట్టుకుంటూ మరి చాలా మరి అసభ్యంగా ఆయన దూషిస్తూ రకరకాలుగా ఆయన హింసిస్తూ మరి ఆయనని ఆ యొక్క ఆ కపాల స్థలం అనే దగ్గరికి ఆయన తీసుకుని వచ్చారు. మరి తీసుకుని వచ్చి అక్కడ ఆయనను సిలువ వేశారు. మరి ఆ యొక్క సిలువ వేయటానికి ఆ 9 గంటల సమయం నుంచి 12 గంటల సమయం వరకు కూడా ప్రక్రియ అంతా సాగిందంట. ప్రభుని సిలువ యొద్దకు తీసుకుని రావటానికి మరి ఆ 3 గంటల ప్రక్రియ జరిగిందంట. ఆ సిలువ మరి ఆ 9 గంటలప్పుడు సిలువ వేసి తిరిగి ఆ ప్రభు మరి యొక్క 7 మాటలు పలికేంత వరకు కూడా మరి ఒక 3 గంటల యొక్క సమయము అక్కడ గడిచిపోయిందంట. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఇప్పుడు ఆయన ఆయన మనం ఒకసారి ఆ సిలువ దృశ్యాన్ని గనక మనం ఊహిస్తే గనక మన కళ్ళలో లేకుండా మన మనస్సులో మనం ధ్యానిస్తే గనక ప్రభు ఎలా ఉన్నాడంటే ఆ దృశ్యం మనం చూస్తే దాదాపు చనిపోయినట్లుగా ఉన్నాడు. అక్కడున్న వారందరికి కూడా అది అర్థమవుతున్నట్లుగా ఉన్నది. ఆయన ఇంకొద్ది నిమిషాలు మాత్రమే బ్రతుకుతాడేమో, అంతకంటే ఎక్కువ సమయం లేదన్నట్లుగా ఉన్నది. మరి ఆ యొక్క రోమన్ ఆహ్, ఆ యొక్క సైనికులు దుర్మార్గానికి ప్రతీకలండి వాళ్ళు. వారు హింసించటంలో నంబర్ 1 వారు. చాలా ఎంతో మరి వారు అమలు పరిచే ఆ శిక్ష ఎంతో కఠినాతి కఠినంగా చాలా దుర్మార్గతతో ఉంటదంట. వారు ఆ యొక్క సిలువ వేయటంలో, ఆ చంపటంలో, సిలువ వేసి చంపటంలో సిద్ధహస్తులంట. అంతా పథకం ప్రకారం చేస్తారంట. మరి వారు ఎంతో మరి ఘోరంగా ప్రభుని ఆ సిలువలో ఘోరంగా హింసిస్తా ఉన్నారంట. మరి ఇద్దరు నేరస్తులతో కలిపి యేసుక్రీస్తు ప్రభుని అక్కడ సిలువ వేస్తున్న ప్రక్రియ కొనసాగుతా ఉంది. మరి అక్కడ సుత్తి ఆ మేకులు ఆ యొక్క మేకులు కొట్టేటప్పుడు బాధతో అరుపులు మరి ప్రభు అయితే మరి ఆ గొర్రె వధించు అని ఎదుట ఎలాగున మౌనమైపోద్దో ప్రభు తన నోరు మెదపలేదంట. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనమైనట్లుగా ప్రభు తన యొక్క నోటిలో నుంచి ఒక శబ్దం కూడా రాలేదంట. ఇంతగా ఆయన హింసింపబడుతున్న ఆ యొక్క మేకులు కొట్టేటప్పుడు బాధాకరమైన పరిస్థితులు జరుగుతున్నా కూడా ఆయన ఎంతో మౌనమైపోయాడంట. వారిని వివస్త్రలుగా చేసేసారంట. అక్కడంతా కూడా కొంచెం చిత్తడిగా చినుకులు పడుతున్న పరిస్థితి అట. శరీరాల నుంచి మరి ప్రభు శరీరం నుంచి రక్తం కారుతున్న పరిస్థితి. ఆ యొక్క పక్కనున్న సైనికులకి చెమట కారుతున్న పరిస్థితి ఎంతో ఘోరంగా చాలా బీభత్సంగా ఉంది అక్కడ. ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు, ప్రభుని గేలి చేస్తా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు. ఇంకా అంటున్నారు, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకో అని మరి అపహాస్యం చేస్తా ఉన్నారు. సిలువలో వేలాడుతున్న ఇద్దరు దొంగలు కూడా ప్రభుని అపహాస్యం చేస్తా ఉన్నారు. మరి మొట్టమొదట ఇద్దరు దొంగలు ప్రభుని అపహాస్యం చేశారు. తర్వాత ఒక దొంగలో పరివర్తన కలిగింది. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకో, మమ్ములు రక్షించు అని అపహాస్యాలు అక్కడ మరి వెల్లువడుతా ఉన్నాయి. మరి ఆ దారిని వెళుతున్న వారందరూ కూడా తలలు వచ్చుతూ నువ్వు క్రీస్తు అయితే నువ్వు సిలువ మీద నుండి దిగిరా అని సవాలు విసురుతా ఉన్నారు. నీ దేవుని కుమారుడని చెప్పుకున్నావు కదా, ఇదిగో ఇప్పుడు నువ్వు సిలువలోంచి దిగి వస్తే నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని మేము నమ్ముతామని అపహాస్యం చేస్తా ఉన్నారు. చాలా సార్లు మన ఒంటికి తగిలే దెబ్బల కంటే కూడా మనుషులు మాట్లాడే మాటలు మనకి చాలా గాయాలు చేస్తాయండి. ఎప్పుడైనా మీరు గమనించారా? ఆ మాటలు మర్చిపోలేం. అది మన లోపల సూదులతో గుచ్చినట్లుగా, శూలాలతో గుచ్చినట్లుగా ఆ మాటలు ఎంతో మరి బాధ పెడుతున్నట్లుగా ఉంటాయి. కొన్నిసార్లు అన్యాయంగా మనని ఎవరైనా వేలెత్తి చూపించినప్పుడు, అన్యాయంగా మనం మాట్లాడినప్పుడు అసలు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటది కదా! ప్రభు ఇక్కడ నిర్నిమిత్తముగా మరి హింసింపబడుతున్నాడు, దూషింపబడుతున్నాడు, కానీ ఆయన నోరు మెదపటం లేదు. 3 గంటల సేపు ఆ శిలువ ప్రక్రియ కొనసాగిందంట. అటు విధంగా హేళనలు
ఆ గేలి చేయటాలు అవన్నీ కూడా ఆ వాతావరణం అంతా చాలా కలుషితం అయిపోయినట్లుగా చాలా ఘోరంగా ఉందంట. మరి 9 గంటల నుంచి 3 గంటల సమయము అంటే ఇప్పుడు ఎంతసేపు అయింది, టైం ఎంత అయిందంటే 12 గంటల సమయమైంది. ఆ యొక్క సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. అతి తీక్షణమైన వేడితో 12 గంటల సమయంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అప్పుడట అకస్మాత్తుగా సీన్ మారిపోయిందట. శాశ్వతమైన చీకటి, కటిక చీకటి ఆ ప్రదేశమంతా ఆవరించిందంట. మత్తయి సువార్త 27 అధ్యాయము 45 వచనము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అప్పుడు ఆ యొక్క అసలు ఎంత కటిక చీకటంటే భయాందోళనతో కూడిన మరి శబ్దాలు జనాలకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అంతా గందరగోళ పరిస్థితి. ప్రజలు అరుస్తా ఉన్నారు, కేకలు పెడుతున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు. ఆ కటిక చీకట్లో ఏమవుతుందో తెలియలేని పరిస్థితి. తర్వాత అంతా నిశ్శబ్దం అయిపోయిందంట. నిశ్శబ్దం అయిపోయిందంట. అసలు ఆ చీకటి, ఆ చిమ్మ చీకటి, అసలు అది థిక్నెస్ అయిన చీకటట. అసలది తడిమితే తడమటానికి కూడా వీలు లేనంత చీకటిగా, అంత చిమ్మ చీకటిగా ఆ ప్రదేశం అంతా మారిపోయిందంట. అబ్బా! చూడండి, అది దేవుడే అనుమతించాడట. దేవుడే ఆ చీకటిని అక్కడ అనుమతించాడట. మరి ఆ యొక్క ఆ కటిక చీకటి అసలు ఎంతో భయంకరంగా ఉందంట. మనకు కొంచెం సేపు కరెంట్ పోతేనే రాత్రిపూట మనం ఎంత మరి సఫర్ అవుతాము కదా! అకస్మాత్తుగా మైండ్ బ్లాక్ అయినట్టుగా అయిపోద్ది. అబ్బా! ఇప్పుడు కరెంట్ తీస్తాడని చెప్పి విసుక్కుంటాం. కోపం వస్తది. ఎ ఎలా అది మన వెలుగు ఎట్లా? మన చేతిలో ఫోన్ టార్చ్ లైట్ ఏసుకోవాలా? లేకుంటే ఒక క్యాండిల్ వెలిగించాలా? లేకుంటే ఇంట్లో ఉన్న ఛార్జింగ్ లైట్ ఉంటే పెట్టాలా? ఏదో ఒక ప్రయత్నం చేసి వెలుగు తీసుకురావటానికి మనం ప్రయత్నిస్తాం. ఒక చిన్న వెలుగు. అది కంప్లీట్‌గా మరి కరెంటు వెలుతురులో ఆ యొక్క బల్బులు వెలుతురులో వచ్చేంత కాంతి కాకపోయినా ఏదో ఒక విధంగా ఆ చీకటిని పారద్రోలటానికి మనం ఏదో ఒక చిన్న ప్రయత్నాలు చేసి కొంచెం వెలుగుని మన గృహంలో వచ్చేటట్టుగా మనం చేసుకుంటాం. ఆ పనులు చేసుకోటానికి గాని, మనం అటు ఇటు కదలటానికి గాని, నడవటానికి గాని. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదండి. మరో ప్రత్యామ్నాయం లేదిక్కడ. మరిక్కడ దేవుడే అనుమతించిన చీకటది. ఇక ఆ ప్రపంచం స్తంభించిపోయినట్లుగా ఆ 3 గంటల సేపు మనుషులు ఏమీ చేయలేకపోయారట. కదలలేకపోయారట. ఇప్పుడు 3 గంటల సమయమైంది. అప్పుడు ఏమైందంటే మరి అకస్మాత్తుగా సూర్యుడు మళ్ళీ ప్రకాశించాడంట. అప్పుడు అందరి దృష్టి ఆ యొక్క సిలువలో మధ్యలో వేలాడుతున్న వ్యక్తిపై కేంద్రీకృతమైందట. అతను ఎంతో భయంకరంగా కనిపిస్తున్నాడంట. ఆ 3 గంటలలో ఆయనకి ఏదో ఒక భయంకరమైన స్థితిలోకి ఆయన వెళ్ళాడు. మరి ఆయన ఛాతీ కొట్టుకుంటున్నట్లుగా కనిపిస్తుందట. ఆయన గొంతులో మరణ ఘోష వినిపించినట్లుగా ఉందట. ఆయన ఏం చేస్తున్నాడు ఆ సమయంలో? మాట్లాడటం మొదలుపెట్టాడు. 7 మాటలు ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక్కొక్క మాట ఆయనలో నుంచి బయటకొస్తా ఉన్నది. అది ఎలాగుందంటే గుసగుసతో ఆయన కేకలు వేస్తున్నట్లుగా, ఆయన మాట గూడా మరి గట్టిగా వినపట్టలేదట. 2 మాటలు మాత్రమే, 3 మాటలు మాత్రమే గట్టిగా వినిపించినియంట. మిగతా 4 మాటలు అంత గట్టిగా వినపడలేదంట. మొదటి మాటొచ్చి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అనే మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికిన ఆ చివరి మాట మధ్యలో మరి లమా లమా సబక్తాని నన్నెందుకు చెయ్యి విడిచావనే మాట మాత్రమే. ఈ 3 మాటలే అందరికీ స్పష్టంగా వినిపించాయట. మిగతా 4 మాటలు మరి అంత స్పష్టంగా వినిపించలేదట. ఆయన గుసగుసగా మాట్లాడినట్లుగా వినిపించిందట. ఇక్కడ మనము చూస్తే ఆయన మాటలు ఇలా మాట్లాడుతున్నాడు. దాదాపుగా మరి గుసగుసలున్నాయి. కేకలు వేస్తున్నాడు గాని, ఆయన హఠాత్తుగా ఆ సంభవంలో ఆయన వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిపోయాడట. ఇక్కడ మనం చూచినట్లయితే ఇంక మిగతా ఇద్దరు వ్యక్తులు బ్రతికే ఉన్నారు.
కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. అది మరి అది ఆ యొక్క సిలువ వేసినప్పుడు మనుషులు వెంటనే చనిపోరటండి. సాధారణంగా మనుషులు వెంటనే చనిపోరట. 2, 3 రోజులు అట్లా ఆ సిలువ మీద వాళ్ళు వేలాడుతా ఉంటారంట. అట్లానే రక్తము కారి, కారి, కారి 2 రోజులకో, 3 రోజులకో వాళ్ళు వేలాడుతా ఉంటారంట. మరి ఆ సమయంలో సాయంకాలము 6 గంటల లోపల ఆ రోజు మహా విశ్రాంతి దినము కనుక వారినిక సిలువ మీద ఉంచకూడదని మరి వారిని దించి వేస్తారు. ఎలా దించి వేస్తారు? ఆ యొక్క మిగతా ఇద్దరు ఆ యొక్క సిలువ వేయబడిన ఆ దొంగలను కాళ్ళు విరగ్గొట్టి మరి వాళ్ళు ఆ సిలువ మీద నుంచి తొలగిస్తున్నట్లుగా చూడగలము. ప్రభు అయితే ఆ యొక్క సమయానికి 6 గంటల సమయం లోపల ఆ విశ్రాంతి దినం ప్రవేశించక ముందే ఆయన చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథము రికార్డ్ చేసింది కదా. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరువబడలేదు. హల్లెలూయా. మరి ఆయన సమయము తాను చనిపోయే సమయాన్ని ఆయనే నిర్ణయించుకున్నట్లుగా ఆయన చనిపోయాడండి. ఆయన వెళ్ళిపోయాడు. బైబిల్‌లో మనం గమనిస్తే సువార్తల్లో అసలు ఆ రాయబడిన మాటలు ఎంత మనోహరంగా ఉంటాయంటే, ఆయన మరణించిన ఆ క్షణాన్ని వివరించటంలో సువార్తికులు మరి ఆ రాసినటువంటి ఆ రచయితలు, ఆ నలుగురు సువార్తికులు ఏమి రాసారంటే, ఆయన చనిపోయాడు అని చెప్పరు వాళ్ళు. ఆయనకై ఆయనే ప్రాణం పెట్టినట్లుగా అక్కడ రాయబడిందండి. ఆ రాయబడిన ఆ 4 సువార్తల్లో రాయబడిన ఆ విషయాలను మనం గమనిస్తే, ఆయన చనిపోయాడు అనే ఆ పదం మనం చూడం కానీ, మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు ఆయన చివరి శ్వాస తీసుకున్నాడని చెప్పారు. 27:50 మత్తయి సువార్త చూస్తే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని రాసాడాయన. మార్కు 15:37లో కూడా అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఆయన తనంతట తానే తన ప్రాణము విడిచినట్లుగా ఇక్కడ రికార్డ్ చేయబడింది. మరి లూకా, యోహానులైతే మరొక విధానంలో ప్రభు యొక్క మరణాన్ని ఇక్కడ వాళ్ళు రికార్డ్ చేశారు. ఆయన తన ఆత్మను వదిలివేశాడని చెప్తా ఉన్నారు. లూకా 23:46లో చూస్తే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఆయన మరణించాడు. ఆయన చనిపోయాడనే పదం ఇక్కడ రాయబడలేదండి. అలాగున ఆయన ప్రాణం విడిచాడు. తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాడు. యోహాను సువార్తికుడు అంటాడు 19:30లో, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమనేదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. ఆయనకై ఆయనే తన ప్రాణాన్ని పెట్టినట్లుగా ఇక్కడ మనము చూడగలము. ప్రభు అంటాడు, నా ప్రాణాన్ని ఎవరు తీసుకొనలేరు. నా అంతట నేనే మీ కొరకు ప్రాణం పెట్టటానికి వచ్చానని ఆయన చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనములో చూస్తే ప్రభు అంటున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. హల్లెలూయా. ప్రభు తనంతట తనే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడండి. ఆయన మరణించాడని అక్కడ రికార్డ్ చేయబడలేదు కానీ, ఆయన ప్రాణము విడిచెను. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి వేసెను. అబ్బా చూడండి, ఆయన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించి వేశాడు. తన ప్రాణాన్ని ఆయన విడిచి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఆఖరి శ్వాస మరి ఆయన అలాగున సమర్పించాడు మనందరి కోసం స్వచ్ఛందంగా. మరి ఆయన ఈ యొక్క మరణాన్ని మరణములోకి వెళ్ళినట్లుగా మనము చూడగలము. ఆ ప్రాణాన్ని మన కొరకు అర్పించినట్లుగా మనం చూడగలగాలి. మనం చూస్తున్నాం. హల్లెలూయా. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినట్లుగా మనం ఇక్కడ ధ్యానిస్తున్నాము.
మరి క్రీస్తు ప్రభు యొక్క ఈ మరణ కథను ఇప్పుడు మనం ఈ మరణించిన సంభవాన్ని మనం ధ్యానించినప్పుడు కూడా మనం ఒకటేం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మరణించినప్పుడు జరిగిన సంభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిలువలో ఆయన వేలాడినప్పుడు ఏమి జరిగింది, మరి అక్కడ జరిగిన సంభవాలు ఏంటని చూస్తే గనక మరి ఆ యొక్క ఆ సంఘటనలో నుంచి కూడా మనము ప్రభు యొక్క స్వభావాన్ని, ఆ త్యాగపూరితమైన ఆయన యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇటువంటి మరణము అంతకుముందు ఎప్పుడు సంభవించలా. చాలా ప్రతిసారి వాళ్ళు ఈ యొక్క మరి నేరం చేసిన వారందరినీ శిక్షించటానికి రోమా సైనికులు ఉపయోగించే ఆఖరి అస్త్రం ఏంటంటే సిలువ. అది చాలా హీనాతిహీనమైనది. చాలా హేయాతిహేయమైన శిక్ష. ఆ యొక్క ఆ దినాలలో రోమన్ సామ్రాజ్యములో ఉన్న రోమన్ ఆ సైనికులు మరి ఆచరించేటువంటి ఆ శిక్ష అనేది ఏంటంటే ఆ ప్రభుత్వం నిర్ణయించిన ఆ శిక్ష, ఆ శిలువ శిక్ష అనేది చాలా ఘోరమైనది. చాలా అవమానీయమైన మరి విధంగా వాళ్ళు ఆ యొక్క శిలువను, ఆ శిలువ ప్రక్రియను వారు కొనసాగింప చేస్తారు. కానీ ఇదొక స్పెషల్ గా ఉంది ఈ దినము. ఈ దినము సిలువ వేయబడిన ఆ సంఘటనలు కానీ, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చటం, ఆ సిలువ ఆయన మీదే పెట్టి ఆ వీధుల గుండా ఆయన తీసుకుని రావటం, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ రాత్రి కాలం అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయనకి ఏమి తీర్పు తీర్చాలో తెలియకపోవటం, ఆఖరికి నీవు దేవుని కుమారుడు అంటే, అవును నేను దేవుని కుమారుడినంటే అదే మాటగా నేరంగా పరిగణించి ఆయన సిలువ వేయటం, నజరేయుడైన దేవుని కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు అని ఆయనకు ఆ విలాసం ఆయన మీద రాసి పెట్టబడటం, ఇవన్నీ కూడా ప్రభువు తనంతట తానే ఈ లోకానికి తన్ను తానుగా సమర్పించుకోవటానికి వచ్చి చేసిన ఈ బలియాగంలో ఆ యొక్క సిలువ యొద్ద జరిగిన సంఘటనలు మనము చూచినట్లయితే ఇటువంటి మరణము, ఇటువంటి విధమైనటువంటి సిలువ వేయబడిన విధానము అప్పుడు వరకు కూడా ఎన్నడూ జరగలేదండి. ఈ సంభవాలు ఆ తర్వాత అంతకు ముందు జరగలేదు, ఆ తర్వాత జరగలేదు. ఆయన మరణించిన సమయంలో 5 అద్భుతాలు జరిగినాయట. మరి ఈ అద్భుతాలేంటో మనము చూద్దాం. మొట్టమొదటిగా ఇందాక మనం ధ్యానించినట్లుగా కటిక చీకటి కమ్ముకున్నది. 27:45లో మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్ముకున్నది. అంటే దేవుడే ఆ చీకటిని అనుమతించాడు. మరి అక్కడట మరి అందరూ కూడా ఎంత నిశ్శబ్దం అయిపోయారంటే ఆ కపాల కొండపై, ఆ స్కల్ హిల్ పై చీకటి నిశ్శబ్దాన్ని ఒక్క శబ్దం కూడా బద్దలు కొట్టలేకపోయిందంట. అది ఎంతో వింతగా ఉందంట. ఆ చీకటి 3 గంటల పాటు కొనసాగింది. 12:30 అయిపోయింది, ఇంకా చీకటిగా ఉంది. 1:15 అయిపోయింది, ఇంకా చీకటిగా ఉంది. 2:15 అయిపోతోంది, ఇంకా చీకటిగా ఉంది. 2:55 ఇంకా చీకటిగా ఉంది. కానీ 3 గంటలకు ఆ చీకటి ఏమైపోయిందంటే పటాపంచలైపోయింది. ఆ చీకటి కమ్ముకున్న పరిస్థితి, తిరిగి సూర్యుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. మరలా ఆ యొక్క ఆకాశమందు ప్రత్యక్షమయ్యాడు. కొంతమంది ఇక జనం అరవటం మొదలు పెట్టారంట. ఆ సూర్యుని యొక్క ఆ తీక్షణమైన కాంతికి అప్పటివరకు ఆ చీకట్లో వారికి ఏమీ కనిపించకుండా వారు ఉన్నారు కదా. ఒక్కసారి ఆ సూర్య కాంతి ఆ యొక్క వెలుగుకి అలవాటు పడటానికి కొంతమంది కళ్ళు రుద్దుకుంటున్నారంట. చాలా మంది ముఖాలలో భయము, ఆందోళన, కలవరము. ఎందుకంటే 3 గంటల ఆ చీకట్లో వాళ్ళెంతో మరి వారు సఫర్ అయ్యారు. అర్థం కాని అయోమయ స్థితికి వెళ్ళిపోయారు. ఒకళ్ళు అనుకుంటున్నారట, అసలిక్కడ ఏం జరుగుతుంది? అసలిక్కడ ఏం జరుగుతుందని వాళ్ళు గుసగుసలతో మాట్లాడటం మొదలుపెట్టారంట. భయముతో మరి వాళ్ళు ఎంతగానో ఆ భయభ్రాంతులకు గురైన వారై అసలు వాళ్ళు ఎంతో అసలు ఆలోచించలేని స్థితికి వెళ్ళారంట. ఆఖరికి ఆ రోమా సైనికులు ఆ క్రూరంగా హింసించే వారు కూడా అయోమయ పరిస్థితికి వచ్చారు. ఆ దినమేమి గ్రహణం కాదండి. లేకుంటే ఏదో తుఫాను ఏదో వచ్చేసింది. మరి అక్కడ ఆ ప్రదేశం అంతా చీకటి కమ్మింది. అటువంటిదేమీ కాదు. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం కదా! బైబిల్ గ్రంథంలో మనం అనేకమైన అద్భుతాలు చూస్తాం. ఈ ఫరో దినాల్లో కూడా మరి ఐగుప్తులో నుంచి
తన ప్రజలను బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడ కూడా వారికి చీకటి కలిగినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు గృహాలలో వెలుగున్నట్లుగా చూస్తాం కదా. అంటే దేవుడు అనుమతించే చీకటి, దేవుడు చేసిన అద్భుతం. అంటే ఇది పరలోకం నుండి పంపబడిన చీకటి కూడా మనం అనుకోవచ్చు. అంటే ప్రభువు ఆ సిలువలో ఆ యొక్క ఆ లోక పాపానంతా ఆయన మీదకి తీసుకున్నప్పుడు, ఆ ప్రక్రియ కొనసాగేటప్పుడు ఆ చీకటి కమ్మిందంటండి. ఆ 3 గంటల సమయం చీకటి ఏంటంటే, ఈ లోకంలో ప్రభు పుట్టక ముందు మరి పుట్టిన వారు, ప్రభు సమయంలో సమకాలికులుగా ఉన్న ప్రజలు, ఆ తర్వాత తరతరాల తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రజలు, వీరందరి పాపాలు ఆయన మీద మోపబట్టానికి, మానవాళి యావత్తు పాపము ఆయన మీద మోపబట్టానికి, ఈ పాపమంతా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ కావటానికి ఆ చీకటిలో ఈ ప్రక్రియ జరిగిందంటండి. దేవుడు ఎందుకు 3 గంటల చీకటి, ఆ కట్క చీకటిని ఎందుకు ఆయన అనుమతి ఇచ్చాడంటే, ఈ పాపము యావత్తు కూడా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. మరి ఆ 3 గంటల సమయంలో ప్రభు, దేవా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే కేక వేశాడంట. ఆ వెలుగు వచ్చిన తర్వాత ఆయన కేక వేశాడంట. తర్వాత మిగతా 3 మాటలు త్వరగా మరి జరిగిపోయినంట. దాహము కొనుచున్నాను, తర్వాత ఇంకొకటి దప్పికొనుచున్నాను, ఇంకొకటి ఆయన సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించడం. అవన్నీ త్వరగా జరిగిపోయినాయంట. ఒక్కొక్క మాటకి అంతకు ముందు మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరని చెప్పిన మాటకి మిగతా ఈ 4 మాటలకి చాలా సమయం. అంటే వెలుగున్నప్పుడే మొదటి మాట పలికాడు. తర్వాత తల్లిని అప్పచెప్పటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ యొక్క సిలువలో ఆ 3 గంటలు వేలాడినప్పుడు ఆ దొంగకి రక్షణ కలగటం, అవన్నీ జరిగిపోయినాయి. ఈ 3 గంటల సమయం తర్వాత ఈ సంభవాలు, ఆ యొక్క 4 మాటలు ఆయన మాట్లాడాడంట. అంటే దేవుడే ఆ పాపాన్ని ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఆ బాధాకరమైన ఆ క్షణాలు, ఆ ప్రభు ఆయనకి శారీరకంగా అంతగా కొట్టినా కూడా ఆయనకు అసలు బాధ కలగలేదంట. ఎందుకంటే తన ప్రాణాన్ని ఆయనే పెట్టడానికి సిద్ధపడి వచ్చాడు గనక ఆయనకు అదంత బాధాకరం కాలేదు. గాని తండ్రి ఎడబాటు, తండ్రికి ఆయనకి మధ్య వచ్చిన ఎడబాటు, అది ఎంతో భరించలేనటువంటి బాధ అయిపోయిందంట ఆయనకి. అందుకే ఆ కేక వేశాడంట. మరి నన్నెందుకు చెయ్యి విడిచావు అంటే, తండ్రి కుమారులకున్న సంబంధం వెళ్ళిపోయి ఒక మానవునికి దేవునికి మధ్య ఉండే సంబంధంగా, ఒక పాపికి లేకుంటే దేవాది దేవుడికి ఉండే సంబంధంగా, దేవాని అక్కడ ఆయన కేకలు పెడుతూ అక్కడ ఆయన మాట్లాడినట్లుగా మనము చూడగలము. మరి ఆ మాటను యెషయా గ్రంథకర్త వర్ణిస్తున్నాడు. 53:4 ఆయనను అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. అంటే ఆయనే, మరి దేవాది దేవుడే ఆయనను కొట్టినట్లుగా, బాధించినట్లుగా, దేవుని వలన బడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మొత్తబడిన వానిగాను. ఎవరు చేశారండి ఈ పని? తండ్రి అయిన దేవుడే కుమారుడుని అట్టి విధంగా శిక్షించినట్లుగా మనం చూడగలం. ధర పూర్తిగా చెల్లించబడింది. గిన్నె ఖాళీ చేయబడింది కదా. తండ్రి, ఈ గిన్నె నా వల్ల కాదయ్యా, దీన్ని తాగటం నా వల్ల కాదయ్యా అంటే ఆయన తాగేస్తాడు. ఈ లోక పాపమంతా కూడా తన మీదకి తీసుకున్నాడు. ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన తీసివేసుకున్నాడు. యుద్ధం గెలిచింది, పోరాటం ముగిసిపోయిందనేటువంటి ఆ జ్ఞాన హృదయంతో యేసు మరి తన ప్రాణాన్ని ఆయన అర్పించి వేశాడండి. తన ప్రాణాన్ని, అది మానవ మేధకు అర్థం కానిదట. 3 గంటల చీకటి గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయంటే ఇప్పటికి కూడా. కానీ
అది మానవ మేధస్సుకు అర్థం కావట్లేదంట. ఎలా అసలు ఆ చీకటి యొక్క థిక్నెస్ ఎలా ఉంది, ఆ చీకటి ఎలా జరిగింది, అక్కడ జరిగిన సంభవాలు ఎలా ఉన్నాయని ఆ సైంటిస్టులు వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి రీసెర్చ్ చేస్తారు కదా. ఎంతో కాలం వెనక్కి వెళ్ళి చేయగలరు, ముందుకు వెళ్ళి చేస్తారు. సో మరి ఆ సైంటిస్టులు ఆ రీసెర్చ్ చేస్తే కూడా ఆ రీసెర్చ్ కి అందకుండా ఉందట ఆ చిమ్మ చీకటి, ఆ కటిక చీకటి, ఆ గాఢాంధకారమైన చీకటి. ఐజక్ వాట్స్ అనే ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా చెప్పాడంట. మానవుని యొక్క పాపం కోసం శక్తివంతమైన సృష్టికర్త అయిన ఈ క్రీస్తు యేసు మరణించినప్పుడు సూర్యుడు చీకటిలో దాగి ఉండిపోయాడు, తన మహిమలను మూసివేసుకున్నాడు. ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, ప్రఖ్యాతి నొందిన మరి ఆ ఐజక్ వాట్స్ అనే గొప్ప దైవజనుడు పలికిన మాటలు ఇవి. మానవుని యొక్క పాపం కోసం మరి సృష్టికర్త అయిన క్రీస్తే మరణించినప్పుడట సూర్యుడట చీకటిలో దాగి ఉండిపోయాడండి. ఇక ఆయనకు బయటికి రావటానికి సాహసించలేదట. ఆ 3 గంటల సమయము ఈ లోక పాపమంతా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు క్రీస్ మరి ఆ యొక్క సూర్యుడు తన మహిమను దాచుకున్నాడంట. అంటే సూర్యునికి కూడా కొంత మహిమ ఉంది కదా. కీర్తనలు 104:19 చూస్తే మరి సూర్యుడు ఎందుకు నియమించబడ్డాడు? మరి ఆ సూర్యునికి ఋతువులను తెలుపుటకై నియమించబడ్డాడు. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను కదా. సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడు తెలియదు. 6 గంటలకు అస్తమిస్తాడు, సాయంకాలం అయితే అస్తమిస్తాడు. కానీ అక్కడ 3 గంటల సేపు ఆయన అస్తమించాడు, కనిపించకుండా వెళ్ళిపోయాడు. అదేమి ఎక్లిప్స్ కాదు, అదే సూర్యగ్రహణం కాదు. కానీ మరి తను భయపడిపోయి సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుడు అక్కడ మరణిస్తా ఉంటే భయపడిపోయి దాగుకున్నాడంట. మరి 1 కొరింథీ 15:40 కూడా 41 సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ అంటే మహిమ వేరు. అంటే ఆ యొక్క సృష్టించబడిన వాటికి కొంత మహిమను దేవుడిచ్చాడు. ఆ కాంతిని వెదజల్లటానికి కొంత మహిమను వాటికి దేవుడిచ్చాడు. కానీ ఆ మహిమను కూడా అవి ఆ మూసివేసుకున్నాడంట. ఆ ప్రకాశమానమైన తన స్థితిని మూసివేసుకొని ఆ సూర్యుడు చీకటిలో దాగిపోయాడంట. మరి ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి జరిగిన సంభవం అండి. హల్లెలూయా. నిజంగానే ప్రభు యొక్క మరణము చాలా ప్రత్యేకమైనది. సిలువలో ప్రభు మరణించుట అనేటువంటి ఆ సమయము, ఆ సంభవము ప్రపంచంలో మరొక ప్రత్యేకమైన రీతిగా ఈ ప్రపంచానికి ఇంకనూ అర్థం కాని రీతిగా ఉన్నదండి. కానీ ప్రభు మరణించుట ద్వారా నీకు నాకు పరలోకానికి దేవుడు ఒక మార్గం తెరిచాడు. మనము ఆయన మరణములో మరి సమానుభావం కలిగిన వారిని అయిన ఎడల ఆయన పునరుత్థానములో కూడా సమాన పాలుభాగస్తులుగా కావటానికి ఈ యొక్క మరణము గురించి మనము ధ్యానిస్తున్నాము. ఆ మరణించిన సమయంలో జరిగిన సంభవాలను మనము ధ్యానిస్తున్నాము. దేవుని చిత్తములో మరి మిగతా 4 అద్భుతాలని రేపటి దినము మనము ధ్యానించుకుందాము. యొక్క ఈ మరణ పునరుద్ధానాల గురించి మనం ధ్యానిస్తుంటుండగా ఇంకను ఆత్మీయ లోతులోకి వెళదాం. ప్రభుని ఇంకా అర్థం చేసుకుందాం. ప్రభుకి ఇంకా సమీపంగా వెళదాం. ప్రభుతో మనం మమేకమైన వారిగా మార్చబడదాం. ఆ మరణములో మనము పాలిభాగస్తులు అయిన ఆయనతో ఐక్యపరచబడిన ఎడల పునరుద్ధానంలో కూడా మనం ఐక్యపరచబడిన వారుగా మార్చబడదాము. అటు విధమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.